ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంటి ఆపరేషన్ శిబిరాన్ని పారిశ్రామిక ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని ఆలయ ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు శనివారం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆలయ ఫౌండేషన్ ప్రతినిధులు పరికిపండ్ల రామ్, మల్లావజ్జుల విజయానంద్ మాట్లాడుతూ ఆలయ ఫౌండేషన్ ఉచిత కంటి ఆసుపత్రి మార్గదర్శకులు పరికిపండ్ల నరహరి ఐఏఎస్ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో 32వ డివిజన్లో అక్టోబర్ 6వ తేదీ నాడు కార్పొరేట్ క్యాంప్ ఆఫీసులో నిర్వహిస్తున్న ఉచిత కంటి పరీక్షలు ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ కంటి పరీక్షల అనంతరం కంటికి సంబంధించిన లోపం ఉన్న వారిని కంటి ఆపరేషన్ కోసం ఉచితంగా హైదరాబాద్కు తీసుకెళ్లి ఆపరేషన్ చేయిస్తారని, కావున పారిశ్రామిక ప్రాంత ప్రజలు ఉచిత కంటి పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా వారు కోరారు. ఆలయ ఫౌండేషన్ పరిపండ్ల నరహరి మన బసంత్ నగర్కు చెందినటువంటి ఐఏఎస్ ఆఫీసర్గా ఎదిగి ఈ ప్రాంతం నుంచి తను పుట్టి పెరిగిన ఈ ప్రాంతానికి ఇక్కడ ప్రజలకు ఏదో చేయాలని తపనతో ఆయన ఎంత ఉన్నతమైన పదవుల్లో ఉన్నా ఈ ప్రాంతంలో ఏదో ఒకటి ప్రజలకి అందించాలని తను వచ్చినటువంటి ఆ అట్టడుగు వర్గాల ప్రజలకి ఏదో కొంత చేయూత అవసరం, అది మనం ఈ స్వచ్ఛంద సంస్థల ద్వారా అందించాలని అనేక రకాల కృషులు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అందులో భాగంగా వారి తండ్రి గారి పేరు మీద ఈ మధ్య బసంతనగర్లో ఒక ఐ హాస్పిటల్ని కూడా నిర్మించి ఉచితంగా కంటి పరీక్షలు అందరూ చేసుకునే విధంగా కొద్దిగా ఆర్థికంగా లేని వాళ్ళు, తోడు లేని వాళ్ళు, అట్లాంటి వాళ్ళకి ముఖ్యంగా ఈ అవసరం వృద్ధాప్యంలో ఉంటుంది. వాళ్ళు చాలామంది కొంత నిరాదరణకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాంటి వాళ్ళ కోసము అది అవసరం అని చెప్పి దాన్ని స్థాపించి అక్కడ ఉచిత కంటి పరీక్షలు సేవలు చేస్తున్నారు. అయితే ఆ క్రమంలో కేవలము పరీక్షలు చేస్తే ఆ పరీక్షల ద్వారా వాళ్ళకి నయం కాదు కనుక తప్పకుండా కంటి పరీక్షలో ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకి ఆపరేషన్స్ అవసరం ఉంటాయని చెప్పి ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన ఆలయ ఫౌండేషన్ ఈ ప్రాంతాలను మొత్తం కార్యనిర్వహణ చూస్తున్నటువంటి మన కార్పొరేటర్ అయితా శివ నిర్వహణలో 6వ అక్టోబరు నా ఎల్బీ నగర్ ప్రాంతంలో ఒక ఉచిత కంటి ఆపరేషన్ క్యాంప్ను ఒకదాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఉచిత కంటి ఆపరేషన్ అనేది ఇక్కడ ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఉచితంగా నమోదు చేసుకోవడం ద్వారా వాళ్ళు ఎవరైతే ఈ క్యాంపులో వారి పేర్లను నమోదు చేసుకున్నారో వాళ్ళందరికీ హైదరాబాదులో ఒక మంచి కార్పొరేట్ కంటి హాస్పిటల్లో వాళ్ళందరికీ ఉచితంగా వాళ్ళను ఆలయ ఫౌండేషన్ నుంచి హైదరాబాద్కు తీసుకెళ్ళి ఆపరేషన్స్ చేయించి మళ్ళీ ఆలయ ఫౌండేషన్ తీసుకొచ్చి గోదావరికంలో దింపడం అలాంటి ఒక గొప్ప మహత్కార్యాన్ని పెట్టుకున్నారు. సర్వేంద్రియానం నయనం ప్రధానం, అన్ని ఇంద్రియాల కంటే కళ్ళు తప్పనిసరిగా మనిషికి అవసరమైనటువంటివి కాబట్టి అట్లాంటి ఒక అద్భుతమైన అవసరాన్ని ఈ కొద్దిగా నీడి ఉన్నటువంటి పీపుల్కి కొంత వాళ్ళు సొంతగా డబ్బుతో చేసుకునేటువంటి కొద్దిగా పేద వర్గాల కోసము ఇలాంటి ఒక గొప్ప అవకాశాన్ని ఇవాళ ఆలయ ఫౌండేషన్ నుంచి నరహరి గారి నాయకత్వంలో శివ కార్యనిర్వహణలో జరుగుతున్నదనే విషయాన్ని మన ప్రెస్ క్లబ్ గోదావరికని ద్వారా ఈ ప్రాంత ప్రజలందరికీ తెలియజేయాలనే ఈ ప్రెస్ మీట్ యొక్క ప్రధాన ఉద్దేశం. మా ఒక తమ్ముడు మా నాన్నగారి ఒక పేరు మీద అతను శ్రీ పరికిపండ్ల సత్యనారాయణ సంస్మరణ శంకర విజయన్ సెంటర్ అనే ఒక ఐ హాస్పిటల్ని బసంతనగర్ గ్రామంలో గత సంవత్సరం నిర్మించి పేద ప్రజలు ఈ యొక్క ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ యొక్క ఏరియాల నుంచి ఎవరైతే కంటితో సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఈ కంటి సమస్య తొలగాలని ఆయన ఒక గొప్ప సంకల్పంతో బసంతనగర్లో ఆలయ ఫౌండేషన్ శంకర విజయన్ సెంటర్ అని మేము స్థాపించి ఎంతోమంది ఇప్పటి వరకు కూడా 8,000 పైన మంది దాన్ని సందర్శించి ఉచితంగా టెస్టులు చేయించుకున్నారు. 2,000 పైన మందిని మేము క్యాటరాక్ట్ సర్జరీస్కి ఆలయ శంకర ఐ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాద్కి బస్ పెట్టి వాళ్ళని పంపించి కూడా మేము వాళ్ళకి ఆపరేషన్ చేయించాము. కావున ఈ హాస్పిటల్ నిర్వహణతో పాటు మేము ఈ మధ్య ప్రజలు ఎక్కడైతే చాలామంది ఈ యొక్క కంటి సమస్యతో నుండి వాళ్ళు కోరుకున్నప్పుడు మేము ఈ ఆలయ ఫౌండేషన్ శంకర విజయన్ సెంటర్ నుంచి కూడా ఆ ఒక స్థలానికి వెళ్ళి అక్కడ కూడా స్కూల్స్ కానీ గ్రామాలలో కానీ ఎక్కడ కానీ మేము కూడా క్యాంపులు కూడా నిర్వహిస్తున్నాము. దాని యొక్క క్యాంపు సందర్భంగానే ఈ 6వ తారీఖు రోజున 32 డివిజన్లో అయితా శివ ఆధ్వర్యంలో ఈ యొక్క ఐ క్యాంపును నిర్వహిస్తున్నాము. సో శ్రీ పరికిపండ్ల నరహరి ఎంతో గొప్ప సంకల్పం ఆలయ ఫౌండేషన్ గత 12 సంవత్సరాల క్రితం స్థాపించి విద్య, వైద్య, ఉపాధి రంగాలలో ఎన్నో సేవలు చేస్తూ ఆ సేవలలో భాగంగానే ఈ యొక్క కంటి ఆసుపత్రిని నిర్మించి పేద ప్రజలకు ఎంతోమందికి మేము
ఆ సేవలు చేస్తున్నాము. కాబట్టి ఈ 6వ తారీఖు రోజున జరిగే కంటి ఒక క్యాంపుని అందరు ప్రజలు దీన్ని ఉపయోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అనంతరం ఉచిత కంటి పరీక్షల బ్రోచర్ను విడుదల చేశారు. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో 32వ డివిజన్ కార్పొరేటర్ అయిత శివకుమార్, హరిరామకృష్ణ, మేకల శ్యామ్ కుమార్, రవీందర్, పల్లె ప్రశాంత్, పట్ల మహేష్, అయిత దేవేందర్, పున్నంచందు, రఘురాం, రాగుల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.